మనిషి కదలకుండా కేవలం తన ఆలోచనల ద్వారానే ఏ పనైనా చేయవచ్చా? పూర్వకాలంలో మన యోగులు మునులు తమ ఆలోచనల ద్వారా తాము కావాలనుకున్న పని చేసేవారట. అలాంటివి ఆధునిక యుగంలో సెన్సార్ల ద్వారా ఆలోచనలు పంపిస్తూ వాటిని సిగ్నల్స్గా మార్చి కావాలనుకున్న పని పూర్తి చేయడం సాధ్యమేనా? ఇలాంటి ఆలోచన మీద దాదాపు 2 దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాజెక్టు మీద ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా తీవ్రమైన అవిటితనంతో బాధపడుతున్న ఆడ్రీ క్రూజ్ అనే మహిళ తన ఆలోచనలను ఒక సవ్యమైన మార్గంలో పెట్టి కంప్యూటర్ మీద బొమ్మలు గీయడం, తన పేరును రాసుకోవడం వంటి పనులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇలాంటి ప్రయోగం సక్సెస్ కావడం వెనకాల ఎలన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ పనిచేస్తోంది. మస్క్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారానే ఆడ్రీ క్రూజ్ దాదాపు 2 దశాబ్దాల ప్రయత్నంతో ఎట్టకేలకు తన ఆలోచనల ద్వారా రాయగలిగింది. తాను రాసిన తన పేరును గీసిన బొమ్మలను ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ బొమ్మలతో పాటు ఆడ్రీ క్రూజ్ ఉదంతం కూడా మరోసారి వైరల్గా మారింది. ఆడ్రీ క్రూజ్ 20 ఏళ్ల క్రితం కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు తనకు 16 ఏళ్లు. ఈ ప్రమాదంలో ఆడ్రీ నాడీ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. చేతులు కాళ్ళలో ఉన్నటువంటి స్పర్శ లేకుండా పోయింది. దీంతో ఆమె శరీరాన్ని ఎటూ కదల్చలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. కానీ ఆమె ఆలోచనలు ఆశలు మాత్రం పనిచేస్తూనే ఉన్నాయి. తాను ఎలాగైనా మునుపటిలాగా రాయాలని, తన ఆలోచనల్ని కావ్య రూపంలో తీసుకురావాలని తపన పడేది. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ న్యూరాలింక్ ప్రారంభించిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇంప్లాంట్ అనేది ఆమెలో కొత్త ఆశలు నింపింది. మస్క్ ఏర్పాటు చేసిన ల్యాబ్లో సర్జరీ చేయించుకుంది, సత్ఫలితాలు పొందింది. ఇలా ఆడ్రీ తన మనస్సుతో కంప్యూటర్ను నియంత్రించింది. తన పేరును డిజిటల్గా రాయడం, డూడిల్స్ గీయడం, ఆటలాడడం వంటి అద్భుతాలను సాధించింది. 2016లో ఎలన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ అనేది మానవ మెదడును కంప్యూటర్లతో నేరుగా అనుసంధానం చేయడానికి రూపొందించిన సంస్థ. దీని ప్రాథమిక లక్ష్యం పక్షవాతం, స్పైనల్ కార్డ్ గాయాలు వంటి నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు డిజిటల్ స్వాతంత్రాన్ని అందించడమే. న్యూరాలింక్ రూపొందించిన ఇంప్లాంట్ ఒక నాణెం పరిమాణంలో ఉండేటువంటి చిన్న పరికరం. ఆడ్రీ మెదడులో దాన్ని అమర్చారు. ఈ పరికరంలో 64 సన్నని థ్రెడ్లు, 1024 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెదడు న్యూరాన్ల నుండి విద్యుత్ సిగ్నల్స్ను గుర్తిస్తాయి. ఈ సిగ్నల్స్ బ్లూటూత్ ద్వారా కంప్యూటర్కు వెళ్ళిపోతాయి. అక్కడ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ వాటిని కర్సర్, కదలికలు, టైపింగ్ లేదా ఇతర డిజిటల్ చర్యలుగా మారుస్తుంది. ఆడ్రీ క్రూజ్ న్యూరాలింక్ తాలూకు ప్రైమ్ క్లినికల్ ట్రయల్లో మొదటి మహిళా రోగి. యూనివర్సిటీ ఆఫ్ మయామి హెల్త్ సెంటర్లో జరిగిన సర్జరీలో ఆమె మెదడులో ఒక చిన్న రంధ్రం చేసి 128 థ్రెడ్లను మెదడులోని మోటార్ కార్టెక్స్లో అమర్చారు. ఇక ఈ ప్రక్రియకు రోబోటిక్ సహాయం తీసుకున్నారు. దీంతో పూర్తి ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తయింది. అందువల్లే కంప్యూటర్ మీద ఆడ్రీ బొమ్మలు గీయడం, తన పేరును రాయగలగడం చేసింది. అదే విషయాన్ని ఎక్స్లో కూడా షేర్ చేసుకుంది ఆడ్రీ. ఇక ఈ ఇంప్లాంట్ తాను నడవడానికి లేదా తన శరీర కదలికలు తిరిగి పొందడానికి సహాయపడదని, ఇది కేవలం టెలిపతి కోసం మాత్రమే ఉపయోగపడుతుందని ఆడ్రీ చెప్తోంది. అయినప్పటికీ ఈ డిజిటల్ స్వాతంత్రం ఆడ్రీకి 20 సంవత్సరాల తర్వాత ఓ కొత్త జీవన ఆనందాన్ని అందించినట్లయింది. ఈ చికిత్స తీసుకున్న వారు తాము ఒక చర్య గురించి ఆలోచించినప్పుడు ఆ ఆలోచనల తరంగాలు కర్సర్ను కదపడం లేదా అక్షరం టైప్ చేయడం వల్ల మెదడులో నిర్దిష్ట విద్యుత్ నమూనాలు ఏర్పడతాయి. ఈ నమూనాలను ఇంప్లాంట్లోని ఎలక్ట్రోడ్లో రికార్డ్ చేసి వైర్లెస్గా కంప్యూటర్కు పంపుతాయి. న్యూరాలింక్లోని సాఫ్ట్వేర్ ఈ సిగ్నల్స్ను విశ్లేషించి వాటిని డిజిటల్ కమాండ్లుగా మారుస్తుంది. ఆడ్రీ విషయంలో ఆమె తన వేలిని క్లిక్ చేయడం లేదా మణికట్టుతో కర్సర్ని కదపడం గురించి ఆలోచించినప్పుడు ఈ చర్యలు భౌతికంగా జరగకుండానే స్క్రీన్పై అమల్లోకి రావడం అద్భుతంగా తయారైంది. అయితే ఇది భవిష్యత్తులో పలు సమస్యలను లేవనెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇలాంటి ప్రయోగాల వల్ల రేపటి రోజుల్లో ఎలాంటి సామాజిక విపరిణామాలు ఏర్పడతాయనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇలాంటి టెక్నాలజీ బ్లైండ్ సైట్, పార్కిన్సన్స్ వ్యాధి వంటి నాడీ వ్యాధులకు పరిష్కారంగా మారుతుందా అనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది డెవలప్ అయి కమర్షియల్గా మారినప్పుడు అనుకోని సమస్యలు సృష్టిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 20 ఏళ్ల తరువాత తన ఆలోచనలకు భౌతిక రూపం ఇవ్వగలిగినందుకు ఆడ్రీ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తోంది.